నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నాను. ఇప్పుడు మనకి కిడ్నీ పాడైపోయింది అని తెలుసుకోవడానికి సంకేతాలు ఏమేమి ఉంటాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కిడ్నీ అనేది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో, వేస్ట్ మెటీరియల్ అంటే బాడీలో వేస్ట్ ఏదైతే ఉంటుందో అది ట్యాబ్లెట్స్ ద్వారా అవ్వచ్చు, లేదా వేరే రకమైన ఫుడ్స్ వల్ల వచ్చే వ్యర్థ పదార్థాలు కానీ వేరే ఏమన్నా కూడా ఫిల్టర్ చేసి అది మా యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటుందన్నమాట. ఇదే కాకుండా కిడ్నీ ఏం చేస్తుందంటే యాసిడ్స్ బేస్ అంటే మన రక్తంలో యాసిడ్స్ బేస్ని రెండు ఈక్వల్గా ఉండేటట్టు కూడా కిడ్నీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇంకా బీపీ కంట్రోల్ చేయడానికి, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్కి కానీ, లేదా ఎముకలు బలంగా ఉండడానికి కాల్షియం అనే ఇలాంటివన్నీ కూడా కిడ్నీ అనేది చేస్తుందన్నమాట. ఎప్పుడైనా కూడా కిడ్నీలో ప్రాబ్లం వచ్చేటప్పుడు కొన్ని రకమైన సంకేతాలు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ అనేవాడు ఎక్కువ అలసట ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పాదాలు కానీ చేతులు వాపులు వస్తాయి. ఎందుకంటే ఈ టాక్సిన్స్ అంటే ఈ వ్యర్థ పదార్థాలు పేరుకోవడం వల్ల, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల మన జాయింట్స్ దగ్గర అంటే అన్ని జాయింట్స్ అన్ని దగ్గరలో వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన బాడీలో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటాం. ఈ వేస్ట్ అనేది బయటికి పంపేకపోవడం వల్ల బాడీలో నీరు అనేది ఎక్కువ పేరుకుపోతుంది అనమాట. ఈ నీరు అనేది పేరుకుపోవడం వల్ల పీడల్ ఎడిమా అంటాం. కాళ్ళ వాపులు కానీ, చేతి వాపులు కానీ, కంటి కింద క్యారీ బ్యాగ్స్ లాగా వాపులు రావడం అనేది మనకి కనబడుతుంది. అంటే ఆ పేషెంట్ని ఒకసారి వాళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది. మేము పేషెంట్ చూసిన వెంటనే ఈయనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆయన ఫేస్ చూసి చెప్పేసేయచ్చు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇవే కాకుండా ఈ బాడీలో నీరు శాతం పెరిగిపోవడం వల్ల, అంటే వాటర్ లెవెల్స్ బాడీలో పెరగడం వల్ల ఎస్ఓబి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే ఈ నడిచినా కూడా ఆయాసం రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకోటి, కడుపులో వేస్ట్ వాటర్ అనేది పేరుకుపోయి కడుపు అనేది ఉబ్బిపోతుంది అనమాట. సో ఇలా జరుగుతుంది. ఇదే కాకుండా కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే వికారం, వాంతులు, ఏం తిన్నా కూడా జీర్ణం అవ్వకపోవడం, వాంతులు అవ్వడం. ఎందుకంటే మన బాడీలో ఈ వేస్ట్ అనేది బయటికి వెళ్ళకపోవడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడి లివర్లో ఈ టాక్సిన్స్ ఏవైతే రక్తంలో పాయిజనస్ మెటీరియల్స్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, దీనిలో ఏ ఒక్కటి డ్యామేజ్ అయినా మిగతా అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మూడు ఒక ట్రయాంగిల్లా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే హార్ట్, కిడ్నీ, లివర్, ఈ మూడు కూడా మన బాడీలో ఒక్కొక్క విధంగా పనిచేస్తాం. వేస్ట్ అనేది బయటికి తరిమేయడానికి, లేదా ఇప్పుడు హార్ట్ ఉంది, మంచి బ్లడ్ అంటే చెడు బ్లడ్ని ఫిల్టర్ చేసి ఆక్సిజన్ దానిలో కలిపి మంచి బ్లడ్ని మన బాడీకి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒకటి ఉంటుంది, కానీ మూడు ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా మూడిట్లో కూడా, అంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మూడు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొంతమందిలో మొటిమలు రావడం కానీ, రుచిని కోల్పోవడం, అంటే వీళ్ళకి టేస్ట్ బడ్స్ అనేవి సరిగా ఉండదు, టేస్ట్ అనేది తెలియదు. ఇంకా బాడీ అంతా దురదలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మనం ఎర్లీగా డిటెక్ట్ చేసామనుకోండి, మనం దీనిలో కూడా 2 స్టేజెస్ ఉంటాయి. అక్యూట్ కిడ్నీ డిసీజ్, క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అని అంటాం. అక్యూట్ స్టేజ్లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. క్రోనిక్ స్టేజ్లో మనకి ట్రీట్మెంట్ అనేది కష్టం, ఇవ్వడం కూడా ఏముండదు. డయాలసిస్ చేసి మనం కాపాడుకోవచ్చు. క్రోనిక్ స్టేజ్లో సమ్టైమ్స్ డయాలసిస్ కూడా పనిచేయదండి. మనం కొన్ని సందర్భాల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి లివర్ లాగా మనకి అంత టైం ఇవ్వదు కిడ్నీలో. అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటే అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఉన్న 3 monthsలోనే క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో మనకి లివర్ అనుకోండి ఒక టైం ఇస్తుంది. ఫస్ట్ స్టేజ్ అని, సెకండ్ స్టేజ్ అని, థర్డ్ స్టేజ్ అని, ఫోర్త్ స్టేజ్ అని టైం ఇచ్చి లాస్ట్లో లివర్ సిర్రోసిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వేరేస్ కిడ్నీ అలా కాదు, 3 months మీకు టైం ఇస్తుంది. 3 monthsలో మీరు ఈ యొక్క
ఏమంటారు లక్షణాలు మీరు తెలుసుకొని డాక్టర్ దగ్గర స్కాన్స్ కానీ రీనల్ ఫంక్షన్ టెస్ట్లు కానీ కొన్ని టెస్టులు చేసుకోకపోతే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం అది కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అయిపోతుంది. ఒక్కసారి డ్యామేజ్ అయింది అంటే మళ్ళీ తిరిగి అయితే దాన్ని రిపేర్ చేయడానికి ఉండదు, టైం కూడా తక్కువ తీసుకుంటుంది. సో కిడ్నీ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా తొందరగా మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. అంత టైం అనేది ఆలోచించడానికి టైం అనేది పెట్టుకోకూడదు. ఇంకోటి, ఈ అక్యూట్ కిడ్నీ డిసీజ్ నుంచి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వచ్చాక లేనిపోని రోగాలన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ వచ్చే సిమ్టమ్ బీపీ. ఖచ్చితంగా వాళ్ళ బీపీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే కిడ్నీ అనేది బీపీ రాకుండా కొన్ని హార్మోన్స్, ఏఎస్ ఇన్హిబిటర్స్ అని, ఏఆర్డిఎస్ అని కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల బీపీ అనేది పెరగకుండా ఉంటుంది. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఫస్ట్ మనం బీపీ అనేది పెరుగుతుంది. రెండోది, ఈ కిడ్నీ ఫిల్టర్ చేయకపోవడం వల్ల టాక్సిన్స్ అనేవి, అంటే వాటర్ అనేది ఏర్పడి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ, అంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ అనేది వాపు వస్తుంది. ఎందుకంటే ఇది ఫిల్టర్ చేయకపోవడం వల్ల నీరు, ఫ్లూయిడ్ ఓవర్లోడ్, నీరు అనేది మన బాడీలో పేరుకుపోయి అది కాస్త హార్ట్లో పేరుకొని హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుడ్ కొలెస్ట్రాల్ తగ్గి ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా ఈ ప్రాబ్లం ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఒబిసిటీ, బాగా స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఒబిసిటీ, లావుగా తయారవుతూ ఉంటారు. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, షుగర్స్, డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చాక ఒకదాని తర్వాత ఒకటి ఈ క్రోనిక్, ఈ దీర్ఘకాలిక వ్యాధులన్నీ కిడ్నీ ప్రాబ్లం వల్ల వస్తాయండి. సో కిడ్నీ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దీనికి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మెయిన్గా స్మోకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ కిడ్నీ. అండ్ కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోకూడదు కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు. లైక్ ఈ రెడ్ మీట్ అంటాం కదా, బీఫ్ కానీ లేదా పోర్క్, ఈ పంది మాంసం కానీ ఇవి తీసుకోవడం అనేది వెరీ డేంజరస్. ఇంకా ఆల్కహాల్ కూడా తగ్గించాలి. కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, జంక్ ఫుడ్స్ అంటాం కదా, అంటే వేసిన ఆయిల్లోనే మాటికి వేసిన చిప్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకోవాలండి. అట్ ద సేమ్ టైం ఈ వెన్న, నెయ్యి, ఆయిల్, చీజ్ ఇవన్నీ తగ్గించుకోవాలి. అండ్ కొన్ని రకమైన ఫుడ్స్ ఉంటాయి, ఆక్సిలేట్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్, లైక్ ఇవి ఉంటాయి కదండి, లైక్ పాలకూర కానీ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.